వ్యక్తిగత కక్షలు, రాజకీయ గొడవలతో పచ్చని పొలాలకు నిప్పు పెట్టడం సరైనది కాదని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి అన్నారు. గుత్తి మండలం చంద్రశేఖర్ రెడ్డి అనే రైతుకు సంబంధించిన అరటి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైతు తీవ్రంగా నష్టపోయాడు. విషయం తెలుసుకున్న వెంకటరామిరెడ్డి అరటి పంటను పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందన్నది ఆరా తీశారు. అయితే రైతు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఎవరు చేశారో అర్థం కావడం లేదని అన్నారు. అయితే 7 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తోందన్నారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి, కానీ ఇలా పంటల్ని కాల్చడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యొక్క అరటి తోటను బస్నేపల్లి గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక రైతు పొలంలో ఈ యొక్క అరటి తోటను నిప్పట్టించే కార్యక్రమం జరిగింది. దాదాపుగా 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు మరి పైరు నష్టం జరిగినట్లు ఈ రైతు వాపోతా ఉన్నాడు. మొత్తం మీద దాదాపు 4 నుంచి 5 ఎకరాల పంటను సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయంలో ఇది జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరం. నాకు తెలిసి నాకున్న రాజకీయ అనుభవంలో గతంలో ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈరోజు ఇటువంటి సంఘటనలు మరి ఈ నియోజకవర్గంలో మొదలు కావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే రైతు వ్యయ ప్రయాసలకు లోనై అప్పులతో మరి వ్యవసాయం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో సరైన గిట్టుబాటు ధరలు కూడా మనము ఈ మొన్న పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర రాక ఎంతోమంది రైతులు తమ పంటలను రోడ్ల పాలు చేసి టమోటా విషయంలోనైతేనేమి, ఉల్లిగడ్డల విషయంలోనైతేనేమి, మరి మామిడి పళ్ళ విషయంలోనైతేనేమి, మరి అదేవిధంగా అరటి పండ్ల విషయంలో కూడా మరి గిట్టుబాటు ధరలు లేక రైతులందరూ కూడా తీసుకుని పోయి కాలువల్లో పడేసే పరిస్థితి మొన్ననే మనం చూసాం. మరి ఈరోజు కాస్తో కోస్తో ధర పలికే సమయంలో మరి ఈ రైతు ఈ విధంగా నష్టపోవడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. దాదాపుగా 7-8 లక్షల రూపాయలు ఈ యొక్క మరి నిప్పు పెట్టడం ద్వారా ఈ రైతుకు నష్టం వాటిల్లింది. పంట కోతకు వచ్చినప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో ఈ యొక్క అరటి సాగు చేసే రైతు ఈ పంటను అమ్ముకునే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆయనకి ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. మరి నాకు తెలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈ నిప్పంటించే కార్యక్రమాన్ని రైతే చెప్తా ఉన్నాడు. మాకైతే ఎటువంటి కక్షలు కానీ కార్పణ్యాలు కానీ వ్యక్తిగత కారణాలు కానీ ఏమి లేవు. కానీ మరి ఎందుకు జరిగిందో మాకు కూడా అర్థం కావడం లేదు. ప్రత్యేకంగా ఈ గ్రామంలో కూడా ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. మరి కాబట్టి ఎవరు ఈ పనిని చేసినారనేది ఇంకా నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని, ఇటువంటి కార్యక్రమాలు ఒక చోట మొదలైతే ఇవి కూడా రోజు రోజుకు ఇటువంటివి జరిగేదానికి మున్ముందు చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి పునరావృతం కాకోకుండా ప్రత్యేకంగా పోలీస్ యంత్రాంగం
గట్టి చర్యలు తీసుకొని మళ్ళా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోకుండా చూసేందుకు ఎవరైతే మరి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో ఈరోజు ఈ గ్రామంలో ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ సంఘటనలో పూర్తిగా అధికారులు, పోలీసు అధికారులు నిర్లక్ష్య వైఖరితో పోకుండా మరి గట్టి చర్యలు తీసుకొని నిందితులను ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి పాల్పడినారో వాళ్ళపైన మరి గట్టి చర్యలు తీసుకొని ఇటువంటి కార్యక్రమాలను అదుపు చేసే కార్యక్రమం పూర్తి స్థాయిలో మరి పోలీస్ యంత్రాంగం తీసుకోవాలని నేను వారికి అధికారులకు కూడా, పై అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇటువంటి జరగడం వల్ల ప్రశాంతంగా ఉన్న గ్రామ వాతావరణాల్లో మరి కక్షలు, కార్పణ్యాలు మొదలై హత్యలకు దారితీసే పరిస్థితి కూడా మనం ఎన్నో సంఘటనల్లో చూసాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రైతు ఈ విధంగా నష్టపోయినాడు కాబట్టి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈయన నష్టపరిహారం ప్రభుత్వమే భరించి దోషులు ఎవరైనా కానీ, ఎంతటి వారైనా కానీ కఠినంగా శిక్షించి తప్పకుండా వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ యొక్క పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను మరి తెలియజేసుకుంటా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. చంద్రశేఖర్ రెడ్డి అనే రైతుకు తప్పకుండా రాబోయే దినాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఘటనకు మరి ఈరోజు ఏదైతే నష్టపోయినాడో ఆ నష్టాన్ని తప్పకుండా ఆ రోజు మేము అన్ని విధాలుగా ఆయనకి సహకరించే కార్యక్రమాన్ని మేము ముందుండి చేయిస్తామని కూడా నేను ఆ రైతుకు ధైర్యాన్ని ఇస్తూ మనోధైర్యంగా ధైర్యంగా ఉండాలని ఆ రైతుని కోరుకుంటూ, ఒకవేళ ఈ సంఘటన ఎవరైనా నీకు చేసినట్లు నీ దృష్టికి వస్తే నువ్వు ఇమ్మీడియట్గా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. మీ యొక్క అనుమానం ఎవరిపైన అయితే ఉందో వాళ్ళని మరి పోలీస్ స్టేషన్లో అధికారులకు తెలియజేస్తే వాళ్ళు తగిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతారని నేను ఒక నమ్మకంతో ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళా అపోహలకు పోకుండా ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మి అనవసరంగా దోషులను కాదని వేరే వాళ్ళపైన నిందలు వేసే కార్యక్రమం చేయకుండా, ఒకవేళ ఖచ్చితంగా నీకు తెలిస్తే మా దృష్టికి కూడా తీసుకురండి. మేము కూడా అధికారులపైన మరి పై అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతు అన్ని విధాలుగా నష్టపోతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ఈ ప్రభుత్వ తీరు చూస్తే రైతులకు ఏ కోశాన కూడా న్యాయం చేయలేకపోతూ ఉంది. పండించిన పంటకు రైతుతో గిట్టుబాటు ధర లేకపోవడం రైతులకు, మరి అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ మరి రాకుండా పోవడం. గతంలో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులకు ఎన్నో రకాలుగా ప్రత్యేకంగా ఈ పండ్ల తోటలకు, హార్టికల్చర్ ఉద్యాన పంటలకు వేలాది రూపాయలు, ఆ రోజు ఎకరాకి 1000 రూపాయలు మరి ఆ రోజు ఆ ప్రభుత్వం రైతులకు అందించి నష్టపోయిన రైతులకు తోడుగా నిలిచి ప్రతి రైతుకు కూడా మేలు చేసే కార్యక్రమం అనేది చేస్తూ ముందుకు పోయింది. రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రైతుకు మేలు చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. మరి గతంలో మన ప్రభుత్వం ఈ ఇన్సూరెన్సు తర్వాత ఈ క్రాపు బుకింగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వమే స్వచ్ఛందంగా నిర్వహించి రైతులకు